రెడీ అయ్యిరా దించి రావాలా బేట ఓకే తొందరగా లేచిర్రు అంటే 7కే లేపినా ఎప్పుడు 7:30కి 8కి అట్లా లేపుతుంటాం కదా 7:30కి లేపుతుంటాం కదా ఈరోజు 7కి లేపిన హాఫ్ అన్ అవర్ ముందు లేపినా కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అయిపోయారు టైంకి వెళ్తారు స్కూల్కి ఈరోజు ప్రేయర్కి అందుతారు నిన్న మొన్న 2-3 రోజులు ప్రేయర్కి అందలేరు ఆ మధ్యలో హాలిడేస్ కన్నా ముందు చిన్న మమ్మీ నీడ పెట్టేసారు ఎండ కోసం అన్న చాలా రోజుల తర్వాత ఎండ వెళ్ళింది కదా బాగా చెప్పురా చెల్లెలకి మంచిగా చెప్పురా ఇంటలేదురా మంచిగా చెప్పు చెల్లమ్మ బాయ్ చెల్లమ్మ అనాలి ఓకేనా దించి రావాలా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎర్రసప్న వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరు ఇలా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంకా మన ఛానల్లో వీడియో చేస్తున్నా ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే దాంట్లో దించేస్తుందండి మిమ్మల్ని ఒక్క నిమిషం బైక్ తీస్తా బాయ్ నానా బాయ్ నికి బాయ్ పిల్లలను స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా అన్నం తినేసి నేను విజయ బట్టలు విండేస్తున్నాము ఇంకా బావ చేనుకి వెళ్ళిండు ఇంకా చిన్నమ్మ అయితే పండుకుందా ఆడుకుంటుందిరా పెద్దమ్మ ఏం చేస్తుంది సైలెంట్ అయ్యిండ్రు మొత్తం ఇద్దరు ఇప్పుడైతే చేను దగ్గరికి వచ్చేసినాము నేను బావ ఇంకా మొన్న అయితే నేను గోకర్ తోట కలిసిన కదా ఇంకా కలిసిన వరకు అయితే గోకర్ చెట్లు అయితే మంచిగా అనిపిస్తున్నాయి లైన్లు కాని వస్తున్నాయి మంచిగా సాలు గడ్డి లేదు కాబట్టి అవును నువ్వేం చేస్తున్నావు అక్కడ ఏమంటారు నిమ్మ చెట్టుకు ఆకు ముడత వచ్చింది అక్కడక్కడ ముడత గిట్లా అయింది తొలగిస్తున్నా ఆకులు తీసేస్తుంది స్ప్రే కొడితే పోతుందేమో కదా పోతుంది అది ఏంటిది అది బింగానా ఇక్కడ పాయ కందిరిగా బావా అంటే గ్రీన్ ఉంది కదా మేము చిన్నప్పుడు చెట్లకు కాలుతుండే వీడియోలు వస్తలేదు ఈత చెట్లకు అది తీసుకొని ఆడుకుంటుంటాం బింగాన్ అంటుంటాం దాన్ని అదేమనుకున్నా ఇక ఆకులు ముడతొస్తున్నాయి కొన్ని ఇవి నిమ్మాయి అందుకోసం అని తీసేస్తున్నా దీనికి స్ప్రే మందు కొట్టాలి టమాటా కొడతాం కదా రేపు కింద టమాటా కొట్టేటప్పుడు కొద్దిగా మందు తీసుకొచ్చి దీన్ని కూడా స్ప్రే చేయాలి చెట్టు మంచిగా అయింది కదా చెట్టు బాగా అయింది నువ్వు కలిసిన గోకేరు మొక్కలు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి లైన్ గా అనిపిస్తున్నాయి కలుపు తీసినావు కాబట్టి ఇంతకుముందు కలుపులుండి మొక్కలు కనిపించకుంటుండే కలుపు పోయింది కాబట్టి మొక్కలే కనిపిస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మనం టైం ఉంటే నిన్న ఆయనతో టమాటా తెంపేది లేకుంటే ఆయనతో కలిస్తే నిన్న టమాటా తెంపలేము గోకరకాయ తెంపిన మొన్న టమాటా తెంపేది లేకుంటే ఆయనతో కలిసేసి మందేస్తే ఇంకా మొక్కలు మంచిగా కనిపిస్తుండే రేపు కలుద్దు ఆయనతో సరేనా సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి మనం తుంగ కలుస్తాం అనుకుంటున్నా అది కలుస్తావా తుంగ టైం లేదు ఏం కలుస్తావు బాగానే ఉంది కదా టైం 3 అయిందా 4:30 అవుతుంది ఇద్దరం కలిసి మేత చొప్ప కట్ చేద్దాం మేత చొప్ప కట్ చేసి మేత చొప్ప షెడ్ దగ్గర వేసి నేను ఆవులకు పాలు వింటా ఇంటికి వెళ్ళిపోదాం ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ ఇంటికి వచ్చేసారు 4 గంటలకే వస్తారు కదా కొద్దిసేపు అయితే ఫోన్ చేస్తారు అమ్మ నువ్వు చేనుకి ఎందుకు పోయినవే అంటారు అని ఫోన్ చేస్తారు డాడీ మమ్మీని ఎందుకు తొలకపోయినా నువ్వు ఒక్కని పోతే కదా చేను దగ్గర మమ్మీ ఇంటికా అంటే మాకు బాగుంటుంది డాడీ మేము స్కూల్ నుంచి రాగానే మాకు డ్రెస్సులు ఇప్పేస్తుంది అన్నం తినబెడుతుంది బాగుంటుంది డాడీ మమ్మీని ఎందుకు తోలుకుపోతున్నావు నువ్వు అనే అంటారు పిల్లలు నన్ను తిడతారు అందుకు పొద్దున్నే పాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం 5:30 వరకు వాడు పొద్దున స్కూల్కి పోయేటప్పుడే చెప్పిండు అమ్మని చేనుకి తీసుకోక డాడీ కూడా అన్నాడు డాడీ మమ్మీని మాత్రం తొలకపోకు నువ్వు చేనుకో మమ్మీని తొలకపోక అన్నాడు మరి పని ఉంటుంది కాబట్టి పని ఎవరు చేస్తారంటే నువ్వు చెయ్యి సండే రోజు నేను వచ్చి చేస్తలేదంటే అవును
సండే రోజు నేను వచ్చి చేస్తా అమ్మ పని, నీ పని నువ్వు చేసుకో, మమ్మీని మాత్రం తోలుకోబోకు చేనికి అంటుండు. అవును పొద్దున అన్నాడు, ఏంలే నాన్న తోలుకోపోతా తొందర వస్తామంటే వద్దు డాడీ అంటే అన్నాడు. నాన్న ప్లీజ్ నాన్న తొందర తోలుకుపోయి తొందర తోలుకొస్తా, ఇక పని ఉంటుందిగా నాన్న అంటే సరే తోలుకోవో, కానీ మేము స్కూల్ నుంచి వచ్చేసరికల్లా ఇంటికానే ఉండాలి మీరు, అన్నం బెల్లు టైం వరకల్లా ఇంటి దగ్గరనే ఉండమని చెప్పిండు. అట్లా అన్నాడు. ఇంకా అందుకే ఈరోజు చేనికి లేటుగా వచ్చినాం కదా. వెళ్ళి మేత చెప్పు కట్ చేద్దాం పా. సరేపా. స్వప్న అయితే మేత చెప్ప కట్ చేస్తుంది ఇప్పుడు. చొప్ప పెద్దగా అయింది కదా, చొప్ప చాలా పెద్దగా అయింది కదా, హైట్ ఎక్కువ అయింది. అందుకే హైట్ ఎక్కువ అయింది, చొప్ప కూడా ముదిరిపోయింది, కాండం అంతా ముదిరిపోయింది. ఆవులు కూడా చొప్ప ఎక్కువ తింటలేవు. సగానికి సగం కట్ చేస్తేనే ఆ కొనలు మాత్రమే తింటున్నాయి. ఇగో ఇక్కడ ఈ చెక్క కొడవలు ఉంది కదా, ఇందులో పెట్టి వచ్చేస్తే ఇట్లా సగం కట్ అయిపోతుంది. మొదలు ఇక్కడ వేస్తున్నాము, కొనలు తీసుకుపోయి ఆవులకి వేస్తున్నాము. ఆకులు కొనలు మాత్రమే లేతగా ఉండేటివే తింటుంది. సొప్ప చాలా వేస్ట్ అవుతుంది. సొప్ప మరీ ఇంత వేస్ట్ కాకూడదంటే మిషన్ తెచ్చుకోవాలి. మిషన్లో సొప్ప కట్ చేసి పెట్టేసి ఏమంటే చిప్స్ చిన్న కట్ చేస్తుంది మిషన్. అది గంపలో నింపుకొని ఆవు దగ్గర పోసేసినాం అనుకో, మొత్తం కర్ర అనుకుంటూ నమ్మలేస్తుంది. అట్లా బాగుంటుంది. సొప్ప కూడా సగం వేస్ట్ కాదు అన్నట్టు, ఇప్పుడు చాలా వేస్ట్ అవుతుంది. సగానికి సగం ఆదా అవుతుంది అన్నట్టు. నువ్వు ఈ కోసినంత ఒక ఆవుకు వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు ఏంటంటే ఇంతకు 4 గంటలు వేస్తాం ఒకదానికి, అప్పుడు ఇది ఒక్క భాగమే మస్తు అవుతుంది. ఎందుకంటే మొత్తం తింటుంది కాబట్టి, కట్టె కూడా నమ్మలేస్తుంది అన్నట్టు. అట్లా సరే నువ్వు చొప్ప కట్ చేయి, నేను ఆవులను తీసుకుపోయి పాలు పిండేస్తా, సరేనా? ఆవులను ఉడకపోయి వాటగినంగా దాపేసరికల్లా నువ్వు వస్తావు, ఇంకా లేదంటే పాలు వింటుట. నువ్వైతే చొప్ప అయితే కట్ చేయి. ఓకే సరే. మెల్ల జాగ్రత్త, కొడవలు కాలికినంగా వేసుకున్నావు. అది కొచ్చగా ఉంది కొడవలు, మెత్తగా నూరినా, షార్ప్గా లేదు, తెగుతుంది. జాగ్రత్త. అది ఏమన్నా చొప్ప నరికేటప్పుడు ఏదైనా చిన్న మిస్ అయిన వచ్చి కాలుకు తగులుతుంది. అది చాలా జాగ్రత్త. అంటే ఇట్లుంటేనే చొప్ప కట్ట అవుతుంది, ఎందుకంటే కింద ముదిరింది కదా కట్టెలాగా అయింది. అంత షార్ప్ ఉంటేనే చొప్ప తెగుతుంది కాబట్టి అంత షార్ప్గా నూరేసిన దాన్ని.